అసలు దేవుడికి నామం ఎవరు పెట్టారు? ఋషులు తపస్సు చేసుకుని భూతత్వానికి, రాక్షసత్వానికి, మానవత్వానికి, దైవత్వానికి వెళ్ళి ఆ దైవత్వం యొక్క అనుభూతితో ఏ శ్వాసతో కూడిన వాళ్ళకి ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. శకుని శ్వాస పుట్టుకతో ముక్కు దగ్గర ఉంది, ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. దుర్యోధనుడి శ్వాస తమోగుణం శకునిది, దుర్యోధనుడి శ్వాస పుట్టుకతో శిష్ట దగ్గర ఉంది, ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు రజోగుణం రాక్షసత్వం. అదే అర్జునుడు శ్వాస పుట్టుకతో నాభి దగ్గర ఉంది, ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు ఉత్తమ మానవుడు. అదే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కూడా వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసించారు, ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. విష్ణు అవతారంగా భగవంతుడుగా శ్రీరాముడు నామాన్ని స్మరిస్తే భూతత్వానికి, రాక్షసత్వానికి, మానవత్వానికి, దైవత్వానికి వెళ్తాం.